అందరికీ ఇదిగో అమ్మ అయితే మొన్న చూపించాను కదా మీకు ఇల్లు కొత్త ఇల్లు వాళ్ళు కట్టుకున్నారని. అయితే పైన ఒక మినీ గార్డెన్ పెట్టుకోవాలని ఆమెకి ఇష్టం అనమాట. అయితే ఇప్పటి నుంచి ఆమె చిన్న చిన్న మొక్కలు తెచ్చి అయితే పెట్టుకుంది. ఏమేమి మొక్కలు పెట్టుకుందో అమ్మతోటే అడిగి మీకు చూపిస్తానమాట. అమ్మ ఏమేమి మొక్కలు పెట్టినా చూపించు. ఇది మందార చెట్లు, ఇలా చిన్న టమాటా చెట్లు వచ్చినాయి, చిన్న టమాటా చెట్లు వచ్చినాయి. ఇది మందార చెట్లు. ఇది షుగర్ కు అన్నిటిగా ఇట్లా పనిచేస్తుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు రోజు కాక తింటే మంచిగా అలా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది పసుపు చెట్టు, ఇది పసుపు చెట్టు. చిన్న పసుపు మొక్క చిన్నది పెడితే ఇంత పసుపు చెట్టు వచ్చింది. మొన్న పండుగకు ఇంకా కొంత పెద్ద మండ వేరే వాళ్ళు తీసుకుపోయింది. ఇది మైదాకు చెట్టు, గోరింటాకు చెట్టు. ఇది గోరింటాకు చెట్టు. ఇదేమో మల్లె చెట్టు, చిన్నది ఒక మండ తీసుకొచ్చి పెట్టిన. ఇది మా ఇంటి దగ్గర ఉండేనండి. ఇదైతే మల్లె చెట్టు. అసలు మా రెండో చెల్లె ఉందన్నమాట నా తర్వాత. ఆమె అమ్మ ఏది పెట్టినా అండి తీసి, కొంతమంది ఎక్స్ట్రా ఉన్న చెట్లు మొక్కలు అడ్డం వస్తున్నాయి అని కట్ చేస్తారు కదా, అలాంటివి తీసి పడేసినవి వీళ్ళు తెచ్చి పెడితే కూడా అంత బాగా వస్తుందండి. ఒక్కొక్కరి చేయి తీరు అనమాట, అందరి చేతిలో రావన్నట్టు. అది అందరి ఏది పెట్టినా రాదు, వీళ్ళ చేయి తీరు అయితే బాగుంటుంది అండి. ఏది పెట్టినా, ఏ మొక్క పెట్టినా, పడేసిన మొక్క తెచ్చి నాటినా కానీ బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి మల్లె చెట్టు, ఇది మా ఇంటి దగ్గర తెచ్చి పెట్టారు. ఇది మైదాకు చెట్టు, గోరింటాకు చెట్టు. ఇలా టమాటా చెట్లు కూడా వచ్చినాయి. చిన్నది కరివేపాకు చెట్టు, చిన్న ఇప్పుడు వస్తుంది. కరివేపాకు చెట్టు తీసుకొచ్చి పెట్టినాము. ఇలా ఈ పచ్చిమిరపకాయల చెట్లు, ఈ పచ్చిమిరపకాయ చెట్లు పెట్టిరా లేకపోతే అందులో కొంచెం గింజలు వేస్తే వచ్చినాయి. అదేనండి, ఇంట్లో మనము కూరగాయలు కడుక్కున్నాయి అవి వాటర్ ఉంటాయి కదా, చెట్లలో పోస్తే అది మొక్కలు వచ్చేసినాయి అనమాట. మొక్కలు ఇది పచ్చిమిరపకాయ, ఇది కాకరకాయ. చూడండి కాకరకాయ అయితే అసలు భలే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చిన్న కుండీలో పెట్టింది అనమాట, పూల కుండీలోనే. తర్వాత అన్ని సెట్ చేసుకుంటుంది ఆమె పైకి వెళ్ళిన తర్వాత. భలే వచ్చినాయి అనమాట. టమాటా చెట్లు వచ్చినాయి ఇళ్ళనే. ఇది పుదీనా చెట్టు, ఇది పుదీనా ఇప్పుడే వస్తుంది. కొంచెం పుదీనా తెచ్చుకున్నప్పుడు కొన్ని మొక్కలు అందులో అది ఇంటి ముందుకు వస్తారు కదండి చెట్లు అమ్మే వాళ్ళు, అక్కడ తీసుకుందనమాట. ఇది పోయింది, ఇది చామంతి చెట్టు అంటే ఇది పోయింది. అందులో కూడా ఒక టమాటా మొక్క అయితే వచ్చింది. ఇది గోంగూర, గోంగూర ఇది గోంగూర. కొన్ని గింజలు వేస్తే ఇలా వచ్చింది, ఇంత పెద్ద చెట్టు. ఇది గింజలు ఉండేనంట అండి. గింజలు వేస్తే ఇదిగో, ఇది తెల్ల గోంగూర అంటారు కదా, తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రెండు రకాలు ఉంటుందండి. డబ్బాలో పెట్టినాము, ఇది ఎంత మేమే చేస్తున్నాము. ఇది పెద్ద చెట్టు వచ్చింది, చిన్న డబ్బా అండి. ఇది మనం ఆయిల్ తెచ్చుకుంటాం కదా 5 లీటర్లది. పెయింట్. ఇదిగో అమ్మ అయితే పెయింట్ అంటే మొక్కలు ఇష్టం కాబట్టి అట్లా గ్రీన్గా ఒక పెయింట్ అయితే వేసుకుంది అనమాట. ఇదిగోండి కలమంద మొక్క ఒక బకెట్లో పెట్టుకుంది అనమాట, పెద్ద బకెట్లో. ఇదైతే చాలా సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్, అసలు ఇప్పటిది కాదు ఈ కలమంద మొక్క అయితే. అసలు ఎన్ని సంవత్సరాలు అయినా ఇది తెచ్చి? 10 సంవత్సరాల నుంచి. అసలు బాగుందండి మొక్క మాత్రం. కొద్దిగా సిమెంట్ అది పడ్డదనమాట. ఇదిగో ఇక్కడ కూడా కొంచెం చిన్న చిన్నవి కొని పెట్టుకుందాం. మొన్న రెంట్కి వచ్చిండ్రు, మన పిల్లలు స్కూల్ ఇచ్చారని తీసుకొచ్చారు. రెంట్కి వచ్చిన పిల్లలు తీసుకొచ్చారంట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో అమ్మదైతే ఇవాళ గార్డెన్ అయితే ఇదనమాట. ఆమె ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.